ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 5వ కాలజ్ఞానం. వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు తెలిసిన భవిష్యత్తు విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్ళారు. అంతేకాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి వివిధ ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు, కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు. అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు. వీరబ్రహ్మేంద్ర స్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బింగినపల్లిలో ఒకచోట పాతిపెట్టేవారు. తర్వాత దానిపై ఒక చింత చెట్టు మొలిచింది. ఈ చింత చెట్టు వయసు 400-500 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు. ఈ చింత చెట్టుకు స్థానికులు పూజ చేస్తూ ఉంటారు. ఈ చెట్టు నుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాస్తే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం. వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం, వైశ్యాల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు. ఇక్కడ రాజులు అంటే పాలకులు అని అర్థం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధానమంత్రులు కూడా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతుంది. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు. శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతున్నారు. నిజమే కదా. మానసిక ఒత్తిడికి విపరీతంగా పెరిగి ధర్మీల, శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం. పైర్ల సరిగ్గా ఉండవు. పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది. మొదటి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్ళిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరువు లేని కోస్తా జిల్లాలో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంట పొలాలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది. పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులం వారు ఆ కుల వృత్తికి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు. చోళమండలం నష్టమైపోతుంది. తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాల వల్ల
ఇలా జరుగుతుందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు. వావివరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణంగా అవుతుంది. తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కథనం ఆ మధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే. శిలలు కండలు కుక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చిన వాటిని పట్టుకొని ప్రజలు గంతులు వేస్తారు. ప్రజల కోరికలు సిగరెట్లు, బీడీలు కావచ్చు. నోటి కరుచుకొని తిరుగుతారు. కొండలు మండుతాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే అగ్నిపర్వతాలు అని సూటిగానే తెలుస్తుంది. నిజానికి అగ్నిపర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనబడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ల కిందట చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలయ్యి జనాలు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయలాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి అలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం. అణు బాంబుల వల్ల అణుధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ క్యాన్సర్, ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణుధూళి చూపించే ప్రభావం వల్లే. అణుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూరమృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తం మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణుబాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలవల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.